ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన అసత్య కథనాలను ఖండిస్తూ నెల్లూరులో వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి ప్రతులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. నిరంతరం తప్పుడు కథనాలతో ప్రజలను ఆంధ్రజ్యోతి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు, అసభ్యకరమైనటువంటి పదజాలాలు ఉపయోగించడమే కాకుండా మొత్తం కూడా అబద్ధపు కథనాలు ఆంధ్రజ్యోతిలో వెలువడింది అని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి పేపర్ను చించి ఇటు తగలబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇటు విద్యార్థి యువజన విభాగంతో పాటు కొంతమంది కార్పొరేటర్లు, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి జిల్లా లీడర్ హర్షిత్ రెడ్డి ఉన్నారు. సరే చెప్పండి, ఎలా చూడాలి ఈ కథనాన్ని? ఇవాళ ఆంధ్రజ్యోతిలో వెలువడినటువంటి కథనంలో వాస్తవాలు ఏంటి? అసలు సంక్షేమ పథకాలని ఎగ్గొట్టడానికి ఇది ప్రయత్నంగా చూడాలా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈరోజు పత్రికా విలువలు దిగజారిపోయే విధంగా ఆంధ్రజ్యోతి టీడీపీకి ఒక పాంప్లెట్ లాగా పనిచేస్తూ ఉంది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన ఉద్దేశాన్ని ఏదైతే మోసం చేయాలనుకుంటారో ఆ మోసాన్ని ముందుగా ఒక వారం రోజుల్లో, ఒక 5 రోజుల్లో, లేకపోతే 1 నెల రోజుల్లో ముందుగా ఈ టీడీపీ పాంప్లెట్లో ముందుగా ప్రచురిస్తారనమాట. ఈ విధంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. మేము ఈ మోసం చేయబోతున్నాం అని ముందుగా ప్రిపేర్ చేస్తారు ప్రజల్ని చాలా తెలివిగా. రోజు వచ్చిన కథనం చూస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారి చేతగానతనాన్ని, చంద్రబాబు నాయుడు గారి అసమర్థతను ప్రజల మీద రుద్ది ప్రజల యొక్క దారి మళ్లించే విధంగా, అంటే వాళ్ళకి ఇక రాబోయే రోజుల్లో మీరు ఏ పథకాలు రావు, ఏ ఒక్క ఇది లేదు, పరిస్థితులు బాగలేవని తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఆయన కరపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రచురించడం జరిగింది. దాదాపుగా ఒక పథకం లేదు, ఒక అభివృద్ధి పథకానికి ఎక్కడ కూడా ఒక శంకుస్థాపన చేసిన దాఖలాలు కూడా లేవు. కేవలం ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటి అంటే, జగన్మోహన్ గారు చేసిన దాదాపు పూర్తిగా కావాల్సిన పనులన్నింటినీ ఓపెన్ చేయడం, లేదా మళ్ళీ వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేల చేత ఓపెన్ చేయించడం, ఈ విధంగానే కాలయాపన చేసుకుంటూ వచ్చి ఇక జనాలు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు, అంటే మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారు, వాళ్ళు విలాసాలకు వెళ్తూ ఉన్నారు, వాళ్ళు విలాసాలకు ఖర్చులు లక్షల కోట్లు జనాల డబ్బుని వృధా చేస్తారంటే నమ్మల. ఈరోజు వాళ్ళు సాక్షాత్తు వాళ్ళ పేపర్లోనే, కరపత్రికలు అంటే వాళ్ళ పాంప్లెట్ పేపర్లోనే ఈ 9 నెలల కాలం 1,00,000 కోట్లు, అంటే దాదాపు ఈ 18 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి వాళ్ళ పేపర్లో అఫీషియల్ స్టేట్మెంటే ఇచ్చారంటేనే ఈ 3 లక్షల కోట్ల రూపాయలు ఏం జరిగింది, ఎక్కడ పోయిందన్న జనాలు, ప్రజలందరూ నిలదీస్తారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా మన మీద తీవ్రమైన ఆగ్రహ జ్వరాలతో ఉన్నారు. ఇంకా మనల్ని రాబోయే రోజుల్లో మనల్ని తరిమి కొట్టే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి, అదే విధ పాత కథని చెప్పి మళ్ళీ జగన్మోహన్ గారి మీద పడుతూ ఏడుస్తూ బేదర్పులు ఏడుస్తూ ఈరోజు కాలం గడుపుతూ ఉంది. డైవర్షన్ పాలిటిక్స్లో పెట్టింది పేరు ఎవరైనా ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేము అని అనుకున్న సందర్భంలో ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం నిజంగా ఈరోజు విజనరీ అని చెప్పుకొని 3 సంవత్సరాల అనుభవం ఉందన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది తెలియదా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా హామీ ఇచ్చారో 99% అమలు చేసి చూపించారు. డీబీటీ ద్వారా ప్రతి పేదలకు కూడా వాళ్ళ అకౌంట్లో నేరుగా పడే విధంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి చూపించారు. ఈరోజు ఆ మార్కును దాటడం వీళ్ళ వల్ల కాలేదు, వీళ్ళకి చేత కాలేదు. కాబట్టి ఈరోజు ఈ సరికొత్త కథనానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఎట్లా తయారైంది అంటే చంద్రబాబు నాయుడు దత్తపుత్రికలా తయారైంది. రోజు రోజుకి దిగజారిపోతున్న కథనాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇలాంటి కథనాలు ఇంకా ఎప్పుడు ప్రచురించకూడదని విద్యార్థి విభాగాలు, యువజన విభాగాలు, వైసీపీ కార్యకర్తలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. తన దత్తపుత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికలో ఇలాంటి కథనాలు అల్లడమే కాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాన్ని ఒక ఆర్థిక అప్పులాగా చూపించేటువంటి ప్రయత్నం చేసింది. అలాంటి అభ్యంతరకర కథనాలను తాము ఖండిస్తున్నాము, అందుకే ఇవాళ ఆ పత్రికలను తగలబెట్టామని చెప్పి కూడా రాష్ట్ర విద్యార్థి విభజన, అదేవిధంగా మహిళా విభాగాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు ఐటీ విభాగం సంబంధించినటువంటి ముఖ్య నేతలు అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.